పచ్చడి వేస్తావా? వద్దులే, నేను వేస్తా ఉంది. అమ్మో, ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు. వెయ్యి అంటుంది మా మమ్మీ అని జున్ను కొంచెం ఫీల్ అయ్యి ఇసిరేసినట్టున్నాడు. అండ్ ఇంకా ఇదిగోండి ఇవే మా భోగి మంటలు. అండ్ ఇదిగోండి శ్రీను కూడా అయితే ఇంకా వచ్చేసారు. అండ్ ఇలా బొట్టు పెడుతున్నారు కదా, అది అలా పెట్టుకోవడం అనేది చాలా మంచిదంట. అండ్ ఇక్కడ పక్కన ఉన్నాయి కదా, ఇవి కూడా మా పక్కింటి వాళ్ళు వేసుకున్నారు భోగి మంటలు. సో ఇంకా ఈరోజైతే భోగి మంటలు ఇలా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది. మార్నింగ్ ఇలా లెగటము ఇదంతా కూడా. సో ఇంకా అందరికీ కూడా భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. సో భోగి మంటలు అయితే అయిపోయాయండి. నెక్స్ట్ నలుగు పెట్టి స్నానం చేయించడం ఈరోజు ఆనవాయితీ అంట. అండ్ ఇదంతా కూడా అయితే నలుగు పెట్టడం, స్నానం చేయించడం అన్నీ మా మమ్మీయే చేస్తారు. సో ఈరోజు నేను చేపిద్దామని చెప్పి జున్నుకి ఇలా స్టార్ట్ చేశాను. అండ్ వాడైతే ఫస్ట్ కోఆపరేషన్ చేశాడు, బట్ తర్వాత అయితే బాగా ఏడ్చేశాడు. నేను నలుగు పెట్టడం వాడికి నచ్చలేదు అనుకుంటా. సో అండ్ చివరిదాకా అయితే భరించాడు, సాహసమనే చెప్పాలి. తెచ్చుకోవడం ఇష్టం లేదన్నట్టు ఫస్ట్లో బాగా ఏడ్చాడు కావాలని, తర్వాత అయితే బాగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఇలా ఎంత అయిపోయిందేమో అని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట, బిల్డప్ ఇస్తున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా నేనైతే నైట్ వెళ్ళి షాపింగ్ చేసి అయితే తీసుకొచ్చాను అనమాట. కైట్స్, అవన్నీ ఫ్లవర్స్, స్వీట్స్ అన్నీ కూడా ఇలా తీసుకొచ్చా అండి. ఇది వచ్చి ఈ డబ్బాలు, బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్ లాగా ఇద్దామన్నట్టు ఇలా అయితే రెడీ చేస్తున్నాము. అందులో స్వీట్స్ అవన్నీ పెట్టి. సో ఇవంతా కూడా అయితే పాపం మా నాన్నమ్మ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఫ్లవర్స్ కట్టడమే కానీ, ఇవన్నీ ప్యాక్ చేయడమే కానీ చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఇవంతా కూడా అయితే ఇలా రెడీ చేస్తాం. అండ్ నెక్స్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే మళ్ళీ అవ్వదు కదా, ఈవినింగ్ లోపు మళ్ళీ భోగిపల్లి ఫంక్షన్ అయితే పూర్తి చేసేయాలి. అండ్ ఇదిగోండి ఇది కూడా నేనైతే స్పెషల్గానే మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చాను ఇప్పుడు ఈ ఫంక్షన్గానే. అండ్ నేను ఇది అరిటాకులది ప్లెయిన్ది తీసుకున్నాను, బట్ వాళ్ళు అక్కడ నేను చూసుకోలేదు, కవర్లో పెట్టేసి ఇచ్చేసారు. సేమ్ కాస్టే కానీ బట్ ఇది వచ్చింది నాకు. ఇలా ఫ్లవర్స్ ఉన్నది ఆల్రెడీ వచ్చేసింది. నేను ప్లెయిన్ అనుకొని ఫ్లవర్స్ అన్నీ కూడా అయితే రెడీ చేసేసుకున్నాను డెకరేషన్కి. అండ్ ఇంకా ఎలాగో రెడీ చేసా కదా అని చెప్పి అవే పెట్టి డెకార్ అయితే చేసేస్తున్నాను. సో ఇదంతా కూడా అయితే మీకు చకచక అయితే చేసి చూపించేస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, ఆ తడాకా చూపిస్తా.
ఇంకా జున్నుకి అయితే ఈ డ్రెస్సే తీసుకున్నామండి. భోగిపల్లి ఫంక్షన్ కానీ స్పెషల్గా తీసుకున్నాను. రామరాజ్ పంచకట్టు అంటారు కదా, అదే తీసుకున్న, ట్రెడిషనల్గా ఉంటుందని. అండ్ ఇంకా జున్ను కూడా అయితే ఇలా రెడీ అయిపోయాడు. అండ్ ఇంకా డెకరేషన్ కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ పక్కన పిల్లలు అండ్ పక్కింటి వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేయాలి.
ఇంకా ఫైనల్లీ హారతి కూడా అయితే ఇచ్చేసి ఇంకా ఈ భోగిపళ్ళ ఫంక్షన్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. అండ్ ఇది జున్నుకి సెకండ్ టైం అండి భోగిపళ్ళు పోయటం. అండ్ 3 times చేయాలంటారు కదా, సో లాస్ట్ ఇయర్ అండ్ ఇది సెకండ్ టైం అనమాట. అండ్ నిన్నటి నుంచి అయితే ఫుల్ బిజీ అండి నేను, షాపింగ్ అండ్ ఈ డెకారు, ఈరోజు పండగ హడావిడి, ఈ రోజుతో అయితే ఇలా ఈ ఫంక్షన్తో అయితే కంప్లీట్ అయింది హడావిడి మొత్తం. సో చాలా హ్యాపీగా అయితే గడిచింది. అండ్ గిఫ్ట్స్ కూడా అయితే జున్నుతో ఇప్పించేసాను. అండ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ జున్నుకి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.